దినవృత్తాంతముల మొదటి గ్రంథము 14వ అధ్యాయము. తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రాణులను కాసె పనివారిని వడ్లవారిని పంపెను. తన జనులగు ఇశ్రాయేలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా స్థిరపరచినని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేర్లేవనగా షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఏలీషూవ, ఎల్పాలెటు, నోగహు, నెపెగు, యాఫీయా, ఎలీషామా, బెయల్యెదా, ఎలీపెలెటు. దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో దిగిరి. ఫిలిష్తీయుల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదునని సెలవిచ్చెను. వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవున్నట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసుననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరు పెట్టెను. వారు అచట తమ దేవతలను విడిచిపెట్టి పోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలెనని దావీదు సెలవిచ్చెను. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగి రాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనలయందు కాళ్ల చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్లి ఉన్నాడని తెలుసుకొనుమని సెలవిచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజెరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశములన్నంతటా ప్రసిద్ధమాయెను. యెహోవా అతని భయము అన్ని జనులకందరికీ కలుగజేసెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దానిమీద గుడారమొకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తీసుకుని వచ్చుటకై ఇశ్రాయేలీలనందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. అహరోను సంతతి వారిని, లేవీయులైన కహాతు సంతతి వారి అధిపతియగు ఊరీయేలును, వాని బంధువులలో 120 మందిని, మెరారీయులలో అధిపతి అయిన అశాయాను, వాని బంధువులలో 220 మందిని, గెర్షోను సంతతి వారికధిపతియగు యోవేలును, వాని బంధువులలో 130 మందిని, ఎలీషాపాను సంతతి వారికధిపతియగు షమయాను, వాని బంధువులలో 200 మందిని, హెబ్రోను సంతతి వారికధిపతియగు ఎలీయేలును, వాని బంధువులలో 80 మందిని, ఉజ్జీయేలు సంతతి వారికధిపతియగు అమీనాదాబును, వాని బంధువులలో 112 దావీదు సమకూర్చెను. అంతటా దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరీయేలు, అశాయా, యోవేలు, షమయా, ఎలీయేలు,
అమ్మీనాదాబు అను వారిని పిలిపించి వారితో ఇట్లనెను, లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయిక యుండుట చేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగచేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తేవలెను. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తికొనిరి. అంతట దావీదు, మీరు మీ బంధువులగు పాటకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములు లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయిచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును, వీరితో కూడా రెండవ వరుసగానున్న తమ బంధువులైన జకర్యా, బేను, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలీయాబు, బెనాయా, మయసేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నెయాహులను, వారిని ద్వారపాలకులగు ఓబెదెదోమును, యెహీయేలును పాటకులనుగా నియమించిరి. పాటకులైన హేమానును, ఆసాపును, ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. జకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలీయాబు, మయసేయా, బెనాయా అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మరియు మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబెదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి. లేవీయులకధిపతి అయిన కెనన్య మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను. బెరెక్యాయును ఎల్కానాయును ముందు నడుచు కావలివారుగాను, షబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాసై, జకర్యా, బెనాయా, ఎలీయెజెరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బోరలు ఊదువారుగాను, ఓబెదెదోమును యెహీయాయును వెనకతట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి. దావీదును ఇశ్రాయేలీల పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఓబెదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయము చేయగా, వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయు లేవీయులందరును పాటకులను, పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొనియుండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించియుండెను. ఇశ్రాయేలీలందరును ఆర్భాటము చేయుచు, కొమ్ములు, బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు, సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా, సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి, రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనసులో అతని హీనపరచెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి, దావీదు దాని కొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి,
దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి, పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జకర్యా అతని తరువాతివాడు, యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబెదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. బెనాయా, యహజీయేలు అను యాజకులు ఎప్పుడునూ దేవుని నిబంధన మందసము ఎదుట బోర్లు ఊదువారు. కీర్తనల గ్రంథం 83వ కీర్తన. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికినీ చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంటాయిరి. ఓరేబు, జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జెబహు, సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళివలెను, గాలి ఎదుట వగుడాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చునట్లు, కారుచిచ్చు కొండలను తగలపెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక. వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తని అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయుమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి, మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపియున్నారు గనక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. అయితే పౌలు
వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి, ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా? మేము ఒప్పము. వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకుని పోవలెనని చెప్పాను. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా, వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకుని పోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయిరి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము. వారు అంఫిపొలి అపొల్లోనియ పట్టణముల మీదుగా వెళ్లి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరమొకటి ఉండెను గనక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతముల నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులగు గ్రీసు దేశస్థులలో చాలా మందియు ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోనూ శీలాతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చియున్నారు. యాసోను వీరిని చేర్చుకొనియున్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనివారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచి, వారు యాసోను నొద్దకు మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి.